హలో అందరికీ స్పైసీగా వెజిటేబుల్ పలావ్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు పచ్చిమిర్చి, టమాటో, గ్రీన్ పీస్, కాలీఫ్లవర్, క్యారెట్, నిమ్మకాయ, ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్టు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, యాలకులు, చెక్క, మిరియాలు, షాజీరా, బిర్యానీ ఆకు, ఒక గ్లాసు రైస్, ఆలు, కొత్తిమీర, పన్నీర్ ముక్కలు, ఉప్పు, పసుపు, గరం మసాలా. తయారు చేసుకునే విధానాన్ని చూపిస్తాను. ఒక కుక్కర్ తీసుకొని 1 గ్లాస్ రైస్ని 2 టైమ్స్ బాగా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసి నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుందాము. గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి 1/2 కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, బిర్యానీ ఆకు, చెక్క, యాలకులు, మిరియాలు, షాజీరా వేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్ వేయించుకోండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత టమాటో ముక్కలు వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. టమాటో ముక్కలు కూడా వేగిన తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్టు వేసి పచ్చి వాసన పోయేలాగా వేయించుకోండి. వెజిటేబుల్స్ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాష్ చేసి పెట్టుకున్నాను. అవి ఒక్కొక్కటిగా వేద్దాము. ఆలు, క్యారెట్, కాలీఫ్లవర్, గ్రీన్ పీస్ ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత పన్నీర్ ముక్కలు వేసుకోవాలి. పసుపు, ఉప్పు, గరం మసాలా వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకుందాము. ఇందులోకి బీన్స్ కూడా వేసుకోవచ్చు. ఇంకా రకరకాల వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇవి కొద్దిగా వేగిపోయాయి కదా, కుక్కర్లోకి వేసి కలుపుకుందాము. లైట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక బౌల్లో లెమన్ జ్యూస్ తీసుకున్నాను. అరచెక్క తీసుకుంటే చాలు, సరిపోతుంది. లెమన్ పైన వేసుకున్న తర్వాత పైన కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి మూత పెట్టేసుకొని గ్యాస్ ఆన్ చేసుకొని కుక్కర్ని గ్యాస్ మీద పెట్టేసుకుందాము. 2 విజిల్స్ రానివ్వాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఫైనల్గా స్పైసీ వెజిటేబుల్ పలావ్ ఎలా వచ్చిందో చూపిస్తాను. వేడివేడిగా చాలా బాగుంది. ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము. చూడడానికి చాలా స్పైసీగా, చాలా రుచిగా ఉంటుంది. చాలా బాగుంది. ఇందులోకి పెరుగు రైతా, దోసకాయతో రైతా చేశాను, అలాగే ఆనియన్స్ కూడా. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా వచ్చింది. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.